ఇప్పుడు ఇక్కడ క్వెషన్ ఏంటంటే, సార్ నాకు ఇష్టం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనకు అయిష్టంగానే వీర్యం తొందరగా ఎళ్ళిపోవటము. సెక్స్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోవటం. సెక్స్ మొదలుపెట్టంగానే లేదా మొదలుపెడుతున్నప్పుడే వీర్యం బయటికి రావటం, మన పార్ట్నర్ తృప్తి పడకపోవటం. దీనికే శీఘ్రస్ఖలనము లేదా ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారండి. ఇది ఎందుకొస్తుంది? ఇది ఎలా పోతుందనేది ఇప్పుడు మన ఇవాళ టాపిక్ అండి. చాలామంది మాకు అడిగేది సార్ నేను పెళ్ళై 3 సంవత్సరాలయింది. నాకు 15 సంవత్సరాలయింది, 20 సంవత్సరాలయింది. సెక్స్‌తో మాత్రం ఒక 10 సార్లు కలిస్తే మా ఆవిడ 2 సార్లు సుఖపడుతుంది సార్. 8 సార్లు మాత్రం సుఖపడదు సార్. నాకు తొందరగా వెళ్ళిపోవటం జరుగుతుందని చాలామంది అనే మాట అడిగే క్వెషన్ కూడా ఇదేనండి. ఇవాళ దీనికసలు శీఘ్రస్ఖలన సమస్యకు కారణం ఏంటి? ఇది ఎందుకొస్తుంది? ఇది ఎలా పోతుంది చెప్తానండి. అంటే యాక్చువల్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే టైమింగ్ ఎంతుండాలి? మేల్ సెక్సువల్ టైమింగ్ ఎంతుండాలి? డ్యూరేషన్ ఎంత ఉండాలి? పరిధి ఎంతుండాలి? యోనిలో అంగం ఎంతసేపు ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుందని చాలామంది అడుగుతుంటారు మాకు. అసలు ఏంటంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే మగవాళ్ళలో సెక్స్ టైమింగ్స్ ఇండియన్స్‌లో 2-6 మినిట్ ఉండాలండి. మినిమమ్ 2 మినిట్స్ ఉండగలగాలి. మాక్సిమం 6 మినిట్ ఉండగలగాలి.